గుంచేసి నన్ను ఉభయ సభలకు సంబంధించినటువంటి హెడ్గా ఉన్న పదవి తీసేసావు అని ఆయన అనుకుంటాడు. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు గారిని గురించి అనుకోవట్లేదా, పదవులు మాకు రాలేదని? ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి అనుకోవట్లేదా, కష్టపడ్డ వాళ్ళకి పోయి 2-3 తీసుకున్నారని? కాకపోతే వాళ్ళు బయటకు వచ్చి గొడవ పడట్లేదు. అధికారం దిగినప్పుడు ఇదివరకు పవన్ కళ్యాణ్ నుంచి బయటకు పోలేదా? వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేయలేదా? చంద్రబాబు దగ్గర నుంచి బయటకు వెళ్ళిన సుజనా చౌదరి వీళ్ళందరూ కామెంట్ చేయలేదు అప్పుడు. కాబట్టి ఇవన్నీ రాజకీయాల్లో కామన్. కాకపోతే దాన్ని కేసుల వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుంది. అంటే ఈసారి ప్రతిపక్షంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా నేర్చుకుంటున్నారేమో. ఏమి ఇప్పుడు లెర్నింగ్ లెసన్ అనేటటువంటిది ఒక ఆస్పెక్ట్, రెండవది అవతల వాళ్ళ బుద్ధి ఒక ఆస్పెక్ట్. ఎదుటిగుండా ఉండేటటువంటి వాడు ఎవడికి వాడు నేనే కరెక్ట్ అనుకున్నంత వరకు ఏది సెట్ కాదు. ఇక్కడ వైసీపీలో వచ్చేటప్పటికి ఏంటంటే ఆ మధ్యలో సవర తీసే యంత్రాంగం లేదు. రాజశేఖర రెడ్డికి అప్పుడు కేవీపీ లాంటి వాడు ఉండేవాడు మధ్యలో బుజ్జగించడానికి. చంద్రబాబు నాయుడు తొండెపు దశరథ జనార్దను, లోకేష్, లేకపోతే ఇంకొకళ్ళు 5-6 ఉంటారు ఒక టీం బుజ్జగించి రావడానికి. జగన్ దగ్గర అట్లాంటి టీం లేదు బుజ్జగించడానికి. అది ఆయన కూడా అటువంటిది అవసరం లేదు అనుకుంటారు ఇప్పుడు జగన్ గారు కూడా అలా చేయాల్సింది. రెండో అంశం ఈ వారంలో సార్, గోశాలకు సంబంధించి అంటే ఫస్ట్ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు తెర మీద తీసుకొచ్చారు. గోశాలలో ఎలా ఉంది పరిస్థితి, ఏంటి, గోవులు ఎందుకు చనిపోతున్నాయి, అక్కడ పరిస్థితులు బాగాలేదని. తీరా చూస్తే మళ్ళీ సీన్ రివర్స్ అయిందా అంటే ఓకే, అంటే ఈ పదం వాడచ్చో లేదో నాకు తెలియదు కానీ అనవసరంగా కెలుపుకొని తెర మీదకే తెచ్చుకునే పరిస్థితి ఏమన్నా వైసీపీ నాయకులు ఆ విషయంలో వైఫల్యం చెందారా ఒక అంశాన్ని రేజ్ చేసి? ఎలా వైఫల్యం అంటే నాకు అర్థం కాలే. చివరికి భూమన్ కరుణాకర్ రెడ్డి ఒక సవాల్ విసిరారు. ఆయన బొజ్జల సుధీర్ రెడ్డి అక్కడ ఉన్నారు, రమ్మన్నారు, ఈయన వెళ్ళలేకపోయారు. ఎందుకు వెళ్ళలేదు? నిరూపించలేకపోయారు. లోపల అపరిశుభ్రంగా ఉందా, ఎలాంటి ఆహారం పెడుతున్నారు. ఈనాడే చదివినట్టున్నారు మీరు. లేదు, రెండు చూస్తారు. మీరు వెళ్ళలేకపోయారు అంటే ఎందుకు వెళ్ళలేకపోయారు? 6ంటికే పోలీసులు అక్కడ నిర్బంధించాక ఇంకెట్ట వెళ్తాడు? పోనీ అధికార పక్షమేగా బొజ్జల సుధీర్ రెడ్డి వాళ్ళందరూ వాళ్ళ ఇంటి దగ్గరికి రావచ్చుగా.